ఏ ప్రాంతం వాళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు అనేది కాదు. వాళ్ళు ఏ రకమైనటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తూ ఉన్నారు అనేటువంటిది వాళ్ళ ఆలోచన ధోరణి, వాళ్ళ అవగాహన ధోరణి, వాళ్ళ ప్రయత్న ధోరణి ఏదైతే ఉందో దాని మీద సమస్యకు పరిష్కారం అనేటువంటిది ఆధారపడి ఉంటారు. మూడోది మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ బ్యాంకులు సంబంధించినంత వరకు మనం చూస్తే ఒకప్పుడు బ్యాంకులు జాతీయం చేశారు. ఎందుకు చేశారు? దేశంలో ప్రతిపక్షము బలంగా ఉండి పాలకపక్షాన్ని ప్రతిపక్షం పెట్టే డిమాండ్లో కొన్నైనా చేయకపోతే ప్రభుత్వాలు పోతాయి, అధికారం పోతాయనే భయంతో చేశారు. ఇప్పుడు ప్రతిపక్షాలు వీక్గా ఉన్నాయి, పాలకపక్షాలు బలంగా ఉంటున్నాయి. పాలకపక్షాలు చేసేటువంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు అమలు చేస్తూ ఉన్నాయి. దాన్ని ఎదుర్కోవడానికి ప్రజల్లో సందిగ్ధత ఏర్పడతా ఉంది. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. ఇంకా ఐదో అంశం ఏమిటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ బ్యాంకులు అనేటువంటివి ప్రజల్లో పొదుపును ప్రేరేపించి వాళ్ళకు మళ్ళా తిరిగి ఆ డబ్బులు సహాయం ఆర్థికంగా ఇచ్చి ప్రధానంగా ఆహార ఉత్పత్తికి గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగపడేదానికి గ్రామీణ బ్యాంకులు వచ్చాయి. అంటే చిన్న పొదుపులు, చిన్న లోన్లు, అట్లాగే ఆహార ఉత్పత్తికి ఉపయోగపడే విధంగా ప్రజాధనం ఉపయోగం, ఈ కాన్సెప్ట్తో వచ్చాయి. అది ఇప్పుడు పక్కన పెట్టేశారు. ఇంతకుముందు మాట్లాడే పెద్దలు కూడా చెప్పారు. ఇదంతా కూడా పెద్దలకు ప్రజల డబ్బు దోచిపెట్టడానికి పెద్ద బ్యాంకులు చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది రాజకీయంతో ముడిపడి ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ ఉన్నాడా, లేకపోతే రాహుల్ గాంధీ ఉన్నాడా, జగన్ ఉన్నాడా, చంద్రబాబు ఉన్నాడా, ఇంకొకరు ఉన్నాడా, అది కాదు. వాళ్ళ ఆలోచన విధానం ఎవరికి అనుకూలంగా ఉంది? సామాన్య ప్రజలకు అనుకూలంగా ఉందా, పేదలకు అనుకూలంగా ఉందా, రైతులకు అనుకూలంగా ఉందా, కార్మికులకు అనుకూలంగా ఉందా, చేతిదారులకు అనుకూలంగా ఉండేటువంటిది మనం చూడాలి. అక్కడ చూసినప్పుడు ఇది కార్పొరేట్లకు అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి. ఈ కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలను మనం తగ్గించకుండా, లేకపోతే ఓడించకుండా, లేకపోతే మార్చకుండా మనము బ్యాంక్ ఉండాలా, అమరావతికి పోకూడదు, అమరావతిలో ఉండాలా, బ్యాంక్ ఇక్కడ తీసేయాలి, ఈ చర్చ పరిష్కారం కాదు. కాబట్టి ముందు కాబట్టి కాలంలో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే